సుక్కోత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం సుక్కోత్ పండుగలో 2వ రోజులో ఉన్నాము. పరిశుద్ధులారా, 7 రోజులు మనం ఈ పండుగను ఆచరిస్తాం కదా. అయితే మన పూర్వీకులందరూ కూడా, మన పితరులందరూ కూడా అరణ్యములో ఆ 40 సంవత్సరాలు వారు గుడారాలలో నివసిస్తూ వచ్చారు. వారి యొక్క శాశ్వతము కాని యొక్క లోకములో అశాశ్వతమైన గుడారాలలో నివసిస్తూ వచ్చారు. మన పితరులైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఇదే గుడారంలో నివసిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా ఈ గుడారం వేసింది మరి యాకోబు గారు. అక్కడ సుక్కోత్ అని పేరు పెట్టారు. అదే విధముగా మనం ఈ పండుగలలో 7 రోజులు మనము ఉత్సాహిస్తున్నాము. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యాషువ ఆలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. అనగా మన యాషువ వేసేవారు కూడా వాడుక ఏంటి? ఆయన ప్రతి పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వెళుతున్నారు. ప్రతి పర్ణశాల పండుగను ఆచరించడానికి వెళుతున్నారు. ఆయన శిష్యులతో కలిసి వెళుతున్నారు. అయితే అక్కడ ఈ సగము పండుగ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది ఆయన? ఎందుకనగా ఆ దుర్మార్గులైన యూదులు మరి మెస్సయ్యను పట్టి చంపాలని, పర్ణశాల పండుగను చంపాలని చూస్తున్నారు. మరి తన సహోదరులు అడుగుతారు. అడిగినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అనగా ఆయన మరణ సమయం ఇంకా రాలేదు. ఆయన మరణ సమయం ఎప్పుడు? అది పస్కాలో ఉండాలి. ఆయన పస్కాలో మరణించాలి, పస్కా బలిపశువుగా మరణించాలి. ఆయన సుక్కోతులో జన్మించాడు. అందుకే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. బిడ్డలారా, మనందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు ఆయన ప్రజలతో ఉన్నాడు. ఆయన ఇమ్మాన్యుయేల్గా పిలువబడ్డాడు నిజముగా. ఇక మనకు యుగ యుగాలు ఇమ్మాన్యుయేల్గా ఉండబోతున్నాడు. ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఆ సగం పండుగ అయిన తర్వాత వెళ్ళి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధకు చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాండిత్యము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇతను సామాన్యుడిగా వడ్లవాని కుమారుడిగా పెరిగాడు కదా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వారి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పొంగి పొర్లుతాయి. జీవజల నదులు పొంగి పొర్లుతాయి. కాబట్టి ఆ జీవజల నదులు ఈ రోజు వరకు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అనేక హృదయాలను ఆయన వైపు తిప్పబడుతున్నాయి. అయితే ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో కూడా ఆయన చేసిన అద్భుతమైన జవాబు, ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆ యొక్క ఆన్సరు, ఆ ఇసుక మీద వారి పేర్లు రాస్తుంటుండగానే వారందరూ పారిపోతూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క పండుగలలో మరి ఉన్నతమైన ఉపదేశాలు యాషువ మెస్సేవారు ఆయన ప్రకటించారు ఆ మందిరంలో ఆ పరిశుద్ధులందరికీ. కాబట్టి ఈ దినమున ఆయన సేవకుల ద్వారా మరి అభిషేకించుకొని మనతో మాట్లాడుచున్న పరమ తండ్రికి స్తోత్రము చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, మీరు శరీరధారిగా ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలలో మీరు ప్రతి పండుగను మీరు ఆచరిస్తూ వచ్చారు నాయన. పస్కా పండుగ, పర్ణశాల పండుగ ఆచరిస్తూ వచ్చారు. మేము కూడా తండ్రి యుగ యుగాలు ఇవి ఆచరించే పండుగలని మేము ఆచరిస్తుంటుండగా మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.